లక్ష్మి మీద అమ్మిరాజు అఘాయిత్యం చేయబోతూ ఉండగా కరెక్ట్ టైంకి విహారీ అక్కడికి వచ్చి అమ్మిరాజుని చితక్కొడతాడు. ఇక అప్పుడు వెనక నుండి పండు అమ్మిరాజుకి మత్తు మంది ఇవ్వడంతో అమ్మిరాజు స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో పండు ద్వారా తెలుసుకొని రే నా భార్య మీదే చేయి వేయడానికి నీకు ఎంత ధైర్యం రా అంటూ విహారీ స్పృహలో లేని అమ్మిరాజుని చితక్కొడతాడు. ఆ తర్వాత అమ్మిరాజుని చెట్టు కట్టేస్తాడు. విహారీ లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలన్న నిజం తెలుసుకొని రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిన్న ఈ ఇంటికి వచ్చే వరకు కూడా హరికృష్ణ హరికృష్ణ కుటుంబం నాశనం అవ్వాలని నేను ఎంతగానో తిట్టుకున్నాను. కానీ ఈ రోజున వీళ్ళిద్దరూ ప్రాణాలు పణంగా పెట్టి మరి నా కూతుర్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ మంచితనం చూసిన తర్వాత నా అభిప్రాయం తప్పని నాకు అర్థమవుతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి జీవితాంతం ఈ కుటుంబానికి నేను రుణపడి ఉంటాను అని చెప్పి రుక్మిణి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మిరాజుని చెట్టు కట్టేసిన తర్వాత విహారీ అమ్మిరాజు మొహం మీద నీళ్లు కొడతాడు. ఇక ఆ తర్వాత వీర్రాజు అమ్మిరాజుకి ఫోన్ చేస్తూ ఉండడంతో అమ్మిరాజు ఫోన్ని విహారీ లిఫ్ట్ చేసి బాబాయ్ అని మాట్లాడుతూ ఉంటే ఎవట్రా నువ్వు అని వీర్రాజు అంటూ ఉంటాడు. విహారీ వాయిస్ని గుర్తుపట్టిన అంబిక అన్నయ్య విహారీ గడు మాట్లాడుతున్నాడు అని అనడంతో విహారీ బాబు నువ్వా ఏంటో చెప్పు బాబు మా అమ్మిరాజు ఎక్కడున్నాడో అని అంటూ ఉంటే ప్రస్తుతం నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు. నీ కొడుకు నీకు క్షేమంగా కావాలంటే మాకు కావాల్సిన కావేరిని నువ్వు ఇక్కడికి తీసుకొని రావాలి, లేకపోతే నీ కొడుకుని పూజకు పనికిరాని పువ్వుని చేస్తాను అని చెప్పి విహారీ బెదిరించడంతో వద్దు విహారీ బాబు అంత పని చేయకు, మీకు కావాల్సింది కావేరినే కదా, ఇప్పుడు తీసుకొని వస్తాను అని చెప్పి వీర్రాజు నాకున్న ఒక్కగానొక్క కొడుకుని మాత్రం ఏమి చేయొద్దు అంటూ ఫోన్లో బ్రతిమలాడుతూ ఫోన్ని పెట్టేయడంతో ఇక అప్పుడు అంబిక ఏంటన్నయ్య విహారీకి భయపడి నిజంగానే ఆ కావేరిని అప్పగించేస్తావా అని అంటూ ఉంటే లేదు చెల్లెమ్మ, నేనెందుకు అలా చేస్తాను, ఆ విహారీ గాడిని ఆ లక్ష్మిని లేపేసి ఆ కావేరికి నా కొడుక్కి పెళ్లి చేస్తాను, ఎలాగైనా సరే ఆ ఆస్తిని నేను దక్కించుకొని తీరాలి అని చెప్పి రే కత్తులు ఆయుధాలు ఇవన్నీ కూడా తీసుకొని ఊరి పొలిమేరల దగ్గరకు రండి, ఆ విహారీ గాడిని తెలివి ప్రకారం చంపేయండి, నా కొడుకుని కాపాడుకొని కావేరికి నా కొడుక్కి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి వీర్రాజు రౌడీలకు చెప్పడంతో అలాగే అన్న అంటూ కత్తులు తీసుకొని రౌడీలు ఊరి పొలిమేరల దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ విహారీ ఊరి పొలిమేరల దగ్గర ఉన్నాడట, వీర్రాజు అన్నయ్య కూడా రౌడీలను పంపిస్తున్నాడు, నువ్వు కూడా మన రౌడీలను వాళ్ళతో పాటు విహారీ మీదకు పంపించు, ఎలాగైనా సరే ఈరోజు జరిగే గొడవలో విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా చచ్చిపోవాలి, అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది అని అంబిక సుభాష్కి చెప్తుంది. ఇక అలా అంబిక రౌడీలు వీర్రాజు రౌడీలు వీళ్ళంతా కూడా పొలిమేర్ల దగ్గరకు వచ్చి విహారీ మీద అటాక్ చేస్తూ ఉంటే విహారీ అందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి కర్ర తీసుకొని తనకు ఎటువైపు నుండి సౌండ్ వస్తే అటువైపు రౌడీలందరినీ కూడా కర్రతో కొడుతూ విహారీకి సాయం చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు రౌడీలను విహారీ కొడుతూ ఉండగా వీర్రాజు మెల్లిగా వెళ్ళి చెట్టుకి కట్టేసి ఉన్న అమ్మిరాజు కట్లు విప్పేస్తాడు. ఇక దాంతో అమ్మిరాజు కత్తి తీసుకొని విహారీని పొడవడానికి వస్తూ ఉంటే రే అమ్మిరాజు ఆ విహారీ గారిని చంపేరా అని వీర్రాజు గట్టిగా అరుస్తూ ఉంటే ఇకప్పుడు విహారీని అమ్మిరాజు పొడవబోతూ ఉండగా రుక్మిణి ఎలాగైనా సరే విహారీని కాపాడాలనుకొని తను అడ్డుగా వస్తుంది. అడ్డుగా వచ్చిన రుక్మిణిని అమ్మిరాజు పొడి చేస్తాడు. ఇక దాంతో అక్కడికి వచ్చిన కావేరి అమ్మ అమ్మ అని రక్తపు మడుగులో ఉన్న రుక్మిణిని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ రే చంపేస్తానరా నిన్ను అంటూ అమ్మిరాజుని చితక్కొడతాడు. ఇక రౌడీలు అందరూ కూడా విహారీ విశ్వరూపం చూసి అక్కడి నుండి భయపడి పారిపోతారు. ఇక రక్తపు మడుగులో ఉన్న రుక్మిణి దగ్గరికి విహారీ వస్తాడు. హాస్పిటల్కి వెళ్దాం పదండమ్మా అని విహారీ అంటూ ఉంటే వద్దు బాబు, ఒకవేళ హాస్పిటల్కి వెళ్లకుండానే నీకు చెప్పాల్సిన నిజం చెప్పకుండా చనిపోతానేమోనని భయంగా ఉంది, నీ తండ్రి చావు గురించి నీకు ఒక రహస్యం చెప్పాలి అని రుక్మిణి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి అని విహారీ అంటూ ఉంటాడు. నీ తండ్రిది మామూలు మరణం కాదు విహారీ బాబు, ఆయనను కావాలని చంపేశారు అని రుక్మిణి అంటూ ఉంటుంది.
ఇక దాంతో మా నాన్నది హత్యనా, ఎవరు మా నాన్నని హత్య చేసింది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే ఇకప్పుడు రుక్మిణి ఎదురుగా ఉన్న అంబిక వైపు చూస్తూ ఉంటుంది. తన చేతి మీద హార్ట్ షేప్లో ఉన్న టాటూని చూసి గుర్తుపట్టి ఆ గుర్తే, ఆ చెయ్యి మీ నాన్నగారిని చంపేసింది అంటూ అంబిక మొహం వైపు చూస్తూ, అదిగో బాబు మీ నాన్నని చంపిన హంతకురాలు తనే, ఈ అంబికనే మీ నాన్నను చంపేసింది అని రుక్మిణి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి చాలా సీరియస్గా అంబిక వైపు చూస్తూ ఉంటాడు. లేదు విహారి, ఈ రుక్మిణి కావాలని అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటే, చావు బతుకుల మధ్య ఉన్న ఏ మనిషి అయినా సరే అబద్ధం చెప్పరత్తయ్య, మర్యాదగా నిజం చెప్పండి, మా నాన్నను ఎందుకు చంపేశారు అని విహారి అంబికకు గన్ గురి పెడతాడు. ఇక దాంతో అంబిక, అవునరా నేనే చంపేశాను, ఇంటికి వారసుడని చెప్పి మా నాన్నతో పాటు ఇంట్లో అందరూ కూడా మీ నాన్నకి విలువ ఇచ్చేవారు. నేను ఎంత బిజినెస్లో కష్టపడినా కూడా నా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోయేవారు. పైగా వారసుడంటూ ఆస్తి మొత్తాన్ని కూడా మా నాన్న మీ నాన్న చేతిలోనే పెట్టేశాడు. అందుకే ఎలాగైనా సరే మీ నాన్నను చంపేస్తే అప్పుడు వారసత్వం ఉండదని చెప్పి ఆస్తి మీద ఇంటి మీద నేనే పెత్తనం చెలాయించొచ్చని అనుకున్నాను. ఆ రోజు ప్లాన్ ప్రకారం మీ నాన్నకు యాక్సిడెంట్ చేయించాను. కానీ ఆ యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోకపోవడంతో నా చేతులతో నేనే గన్తో షూట్ చేశాను అని చెప్పి అంబిక జరిగింది మొత్తం కూడా విహారీకి చెప్పడంతో విహారీ అంబిక మాటలు విని కుప్పకూలిపోతాడు. ఇన్ని రోజులు మా మధ్య మంచిదానిలాగా నటిస్తూ మమ్మల్ని ఎంత మోసం చేశావు అత్తయ్య, నేను నిన్ను ఎంతలా నమ్మాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అంబిక, అవునరా మోసం చేశాను, వారసత్వం లేదు, రాజ్యానికి నేనే మహారాణిని అనుకునేలోపు నువ్వొచ్చావు. అమెరికాలో చదువుకున్న వాడివి, అక్కడ సెటిల్ అవ్వక వచ్చి బిజినెస్ అంటూ బలవంతంగా నా చేతుల్లో నుండి ఆస్తిని పదవిని లాగేసుకున్నావు. అందుకే నీ మీద కూడా నేను పగ పెంచుకున్నాను. నీతో మంచిగా ఉంటూనే నిన్ను దెబ్బ కొట్టాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశాను అని చెప్పి అంబిక చెబుతూ ఉంటే, అంబిక నువ్వు ఎంత పెద్ద పాపం చేశావో తెలుసా, దేవుళ్ళంటి విహారీ బాబుని మోసం చేసినందుకు నీకు పుట్టగతులు ఉండవు అని చెప్పి రుక్మిణి మాట్లాడుతూ ఉంటే, ఏ రుక్మిణి మర్యాదగా నోరు ముయ్యవే, కాసేపట్లో చచ్చేదానివి, నీకెందుకే నా గురించి అని చెప్పి అంబిక మాట్లాడుతూ ఉంటుంది. మా నాన్నని చంపిన నిన్ను వదలనత్తయ్య, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అంటూ విహారీ పోలీసులకు ఫోన్ చేసి అంబికను అరెస్ట్ చేయమని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు అంబిక, నన్నే అరెస్ట్ చేయిస్తావా, నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా అంటూ విహారీని షూట్ చేయమని సుభాష్కి అంబిక సైగ చేస్తుంది. ఇకప్పుడు సుభాష్ విహారీని షూట్ చేయబోతూ ఉంటే లక్ష్మికి అక్కడ ఎవరు ఉండి విహారీని చంపాలని ప్రయత్నిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇక వెంటనే విహారీని పక్కకు నెట్టడంతో ఆ బుల్లెట్ పక్కకు తొలగిపోతుంది. ఇక అలా లక్ష్మి విహారీని కాపాడటంతో సుభాష్ని కూడా పట్టుకోవాలని విహారీ కొంత దూరం పరిగెడతాడు. సుభాష్ విహారీని నెట్టేసి అక్కడి నుండి పారిపోతాడు. ఇంతలో పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అంబికను అరెస్ట్ చేస్తారు. రే, నన్ను అరెస్ట్ చేయిస్తావు కదా, నిన్ను వదలనరా, ఏదో ఒక విధంగా బయటకు వచ్చి నీ అంతో నీ కుటుంబం అంతో ఈ లక్ష్మి అంతు చూస్తాను అని చెప్పి అలా అంబిక జైలుకి వెళ్ళిపోతూ ఉంటుంది. స్పృహ కోల్పోయిన రుక్మిణి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. విహారీ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఆవిడ బతకాలంటూ రుక్మిణికి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తూ కావేరిని రుక్మిణిని ఒకటి చేస్తాడు. ఇక అలా రుక్మిణికి ప్రాణాపాయం తప్పిందని నిజం తెలుసుకున్న తర్వాత విహారీ ఏ అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చేయమ్మా అంటూ కావేరికి కొంత డబ్బిచ్చి లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. మీరిద్దరు వచ్చారేంటి, అంబిక ఎక్కడ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునరా, అంబిక కూడా మీతో పాటే వచ్చింది కదా అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు విహారీ యమునతో, అమ్మ ఆ నీచురాల గురించి మాట్లాడకండి, అదొక హంతకురాలు అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్నని చంపిన హంతకురాలు మరెవరో కాదో ఆ అంబికనే అని చెప్పి విహారీ ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పడంతో యమున ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నా నష్టజాతకం వల్లే మీ నాన్నగారు చనిపోయారని ఇంట్లో అందరూ కూడా నన్ను ఎన్నో మాటలు అన్నారు. కానీ చివరకు
ఆ అంబిక హంతకురాలని తెలిసింది. సొంత అన్నయ్యని చంపడానికి అసలు తనకి చేతులు ఎలా వచ్చాయని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. నువ్వు వీళ్ళంతా నన్ను ఎన్నో మాటలు అంటున్నారనే కదరా సహస్రని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ మాట ప్రకారం తన మెడలో తాళి కూడా కట్టింది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి, అవును యమున, విహారీ సహస్ర ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు, దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటూ ఉంటే, సంబంధం ఉంది వదిన, కేవలం నా కోసమే నా కొడుకు ఇన్ని రోజులు తన గుండెల్లో బాధనంతా కూడా అనుభవించాడు. తనకి ఇష్టం లేనప్పటికీ సహస్రం మెడలో తాళి కట్టాడు. కానీ నిజానికి విహారీ భార్య సహస్ర కాదు, లక్ష్మి అని చెప్పి అలా యమున తన భర్త చావు గురించి నిజం తెలిసిన తర్వాత లక్ష్మి విహారీ ఇద్దరు భార్యాభర్తలనే నిజాన్ని ఇంట్లో అందరి ముందు బయటపెడుతుంది. ఇక మొత్తానికి ఆ విధంగా లక్ష్మికి అండగా నిలబడిన యమున లక్ష్మి విహారీల బంధం కలకాలం కలిసి ఉండడానికి ఊహించని విధంగా నిర్ణయం తీసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.